హాయ్, వెల్కమ్ టు అభియాన్స్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే భోగి అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈసారి మా అమ్మ నాన్న కూడా యూఎస్లోనే ఉన్నారు. మేము ఇంకా మా చెల్లి వాళ్ళు డాలస్లో ఉంటాము. సో కలిసే మోస్ట్లీ అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాము. మా బాబు అవ్యాన్కి ఇప్పుడు 10 months అండి. మా చెల్లి వాళ్ళ పాపకేమో 4 months. ఇద్దరికి ఇదే మొదటి సంక్రాంతి. మా చెల్లి పిల్లల కోసము ఒక విలేజ్ స్టైల్ డెకార్ చేసి దాని ముందు భోగి పళ్ళు పోయాలనుకుంటుంది. ఎందుకే ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నావు అని అడిగితే ఈ మెమరీస్ మన పిల్లలకి ఫ్యూచర్లో కూడా ఉంటాయని చెప్తుంది. చూసారా, ఫైనల్గా తన పెయింటింగ్ అంతా ఫినిష్ చేసి అక్కడ పెట్టేసింది. మంచిగా డోర్స్ అండ్ విండోస్కి పెయింట్ చేసింది. చిన్న కర్టన్ క్లాత్లా పెట్టేసింది. తను ప్రతి చిన్న డీటెయిల్ చాలా పర్ఫెక్ట్గా రావాలనుకుంటుంది. మనకి నార్మల్గా పండగలంటే బంతిపూలు, మామిడి తోరణాలు, ఇంటి ముందు ముగ్గులు, పిల్లలకి కొత్త బట్టలు, ఇంట్లో అమ్మ చేసే పిండి వంటలు. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇవన్నీ పేషెంట్గా చేస్తూ ఉండేది. పాపం మా కోసం, మా పిల్లల కోసం తన ప్రాణం పెట్టి ఈసారి కూడా అన్నీ చేసేసింది. మా అమ్మ అయితే చక్కగా పులిహోర, పాయసం, గారెలు, పప్పులుసు, దద్దోజనం, ఇంకా అరిసెలు, కజ్జికాయలు, నువ్వులుండలు అన్నీ చేసిందండి. అమ్మ ఇంటి ముందు ముగ్గు కూడా వేశారు. అసలు మొత్తం చూస్తుంటే అసలు ఆ ఇల్లు అది ఎంత రియల్గా ఉందంటే అసలు డోర్లు తెరుచుకొని దాని లోపలికి వెళ్ళిపోయి ఉండాలన్నట్టే ఉందండి. అంత కలగా ఉంది. ఇటువైపు మా చెల్లి చిన్న బొమ్మల కొలువులా పెట్టిందండి. అవ్యాన్ని, చిట్టి తల్లిని రెడీ చేసేసాము. దాని ముందు కూర్చోబెట్టి భోగిపళ్ళు పోయడానికి. అసలు భోగిపండు అంటేనే భోగి మంటలు. ఇంకా 3 years లోపల పిల్లలకి మనము చక్కగా భోగిపళ్ళు పోసుకుంటాము. అది ఎందుకు అంటే వాళ్ళకి పట్టిన పీడలు కానీ, పాత జన్మ కర్మలు కానీ వాళ్ళకి ఏది ఎఫెక్ట్ కాకుండా మంచి హెల్త్ అండ్ హ్యాపీనెస్ తోటి వాళ్ళు ఉండాలి అని చేస్తాము. సో భోగిపళ్ళు రెడీ చేసేసాము. దానికి మెయిన్గా చిన్న చిన్న రేకాయలు, ఫ్లవర్ పెటల్స్, చెరుకు, చాక్లెట్స్, కాయిన్స్ మిక్స్ చేసి పోసాము. సో పిల్లలకి ఫస్ట్ అయితే వాళ్ళ తల్లి సూర్యాస్తమయం లోపల అయితే దిష్టి తీసేసి భోగిపళ్ళు పోయాలి. దాని తర్వాత హస్బెండ్, పేరెంట్స్, వచ్చిన ముత్తైదులు ఎవరైనా తీయొచ్చు. అమ్మ నాన్న ఇద్దరు పిల్లలకి భోగిపళ్ళు పోసేశారు. ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్స్ అండ్ కజిన్ ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశాము. వాళ్ళు వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు పోసారు. ఉంటాము. ఈరోజు అయితే అసలు అమ్మ చేసిన ఆ వంటల్ని థరోగా ఎంజాయ్ చేశారు. అసలు పండగ ఫ్లేవర్స్ అన్నీ అలా తగిలి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే అయితే సంక్రాంతి. సో ప్రాపర్ ఫోటోషూట్ అయితే తీయాలని అనుకున్నాము. సో మొత్తానికి బుడ్డమ్మకి, అవ్యానికి మంచిగా మళ్ళీ రెడీ చేసేసి ఇంటి ముందు కూర్చోబెట్టేసాము. అసలు ఈ ఏజ్లో ఉన్న క్యూట్నెస్ మళ్ళీ రాదు. సో ఈ మూమెంట్స్ని మనం క్యాప్చర్ చేయాలి. మొత్తానికైతే మా అమ్మ చేసిన అమేజింగ్ ఫుడ్, పిల్లలు ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మా ఇంటి సంక్రాంతి భోగి అయితే చాలా సందడిగా జరిగిపోయింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టు డెఫినెట్గా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.